వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిలో మార్పు అయితే వచ్చింది. ఆయన స్వరంలో కూడా మార్పు వచ్చింది. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంతటికీ ఎందుకు ఆయన టోన్లో మార్పు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసుల విషయంలో ఇప్పటిదాకా ఏమి మాట్లాడారో అంతా మనం చూస్తూ వచ్చాం కూడా. అంటే పోలీసులను బెదిరించే విధంగా పోలీసుల పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా, అంటే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు, వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం కూడా మనకు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకుని వచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అది సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అని కూడా వెతికి మరీ తెస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇక మరో సందర్భంలో అయితే ఆయన ఇక్కడ బట్టలు ఊడదీసి జనం ముందే పెడతానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల మీద పోలీస్ సంఘాల వారు కూడా తప్పు పడుతూ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారో ఏమో తెలియదు, కానీ పోలీసుల మీద ఇక్కడ అగ్రెసివ్గా వ్యాఖ్యలు చేయడం లేదు. అంటే అది రెంటపాలైనా బంగారపాలెం అయినా పోలీసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత ఇక్కడ సమన్వయం పాటిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా బంగారపాలెంలో జగన్ టూర్ చేసిన సందర్భంలో పోలీసుల మీద టోన్ మార్చి మాట్లాడారు. పోలీసులు సోదరులారా ఆయన అని సంబోధించారు. అంటే అప్పటి వరకు కూడా పోలీసుల పైన రెచ్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి పోలీసు సోదరులారా అంటూ కూడా ప్రేమగా మాట్లాడడం ఒక్కసారిగా పోలీసుల్లో కూడా కొంత ఏంటి జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పు అనే విధంగా కూడా మాట్లాడుకునే సందర్భం వచ్చిందని కూడా చెప్తుంది. అంటే ఆయన మీరు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు, అయితే మేము కూడా సమస్యల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మమ్మల్ని కూడా మోసం చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పలికేవారు జగనని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు మోసం చేస్తే పలికేది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఒకటికి 2 సార్లు ఆయన వక్కాయించడం చెప్పడం జరిగింది. అంతే సున్నితంగానే చెప్పుకోవచ్చు. మీకోసం కూడా నేను రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని కూడా జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పుకొచ్చారు. అందువల్లనే మీరు రూల్స్ను దాటి వేరుగా వ్యవహరించవద్దు అంటూ కూడా పోలీసులకైతే విన్నవించుకున్నారు. అంతేకాకుండా వైసీపీని కట్టడి చేయాలనే పెద్దలకు కానీ ఉన్నత అధికారులు కానీ చెప్పిన మీరు పద్ధతి ప్రకారమే వెళ్ళాలని కూడా కోరారు. ఏపీలో అన్ని వర్గాలకు చంద్రబాబు సర్కారు మోసం చేసిందని, పోలీసుల విషయంలో కూడా అలా ఎందుకు జరిగిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అందువల్లనే మీకు కూడా నేను అండగా ఉంటాను అని కూడా ఒక అభయం ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను కనుక కట్టడి చేస్తే ఈ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడేవారు ఒక్కరు కూడా ఉండరనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేసే తప్పులు ప్రతిపక్షంగా నిలదీయడం తమ బాధ్యత అన్నారు. అంతేకాదు తాము పొగాకు రైతులకు, మిర్చి రైతులకు, మామిడి రైతులకు పరామర్శించేందుకు వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడంలో తప్పు ఏంటంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. పోలీసులు తమ పార్టీ వారిని నియంత్రించడం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మాత్రం ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే జగన్ ఒకసారి పోలీసులకు కొంత అనుకూలంగా మాట్లాడడం, ఈ మాటలు ఒక్కసారిగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులకు షాక్కు గురి చేసింది, ఆశ్చర్యానికి కూడా గురి చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు వార్నింగ్ ఇచ్చే విధంగా మీ అంతు చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఇలా మాట్లాడడంతో వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ తన పర్యటనలో ఇబ్బందులు వరుసపెట్టి ఎదుర్కోవడం, పోలీసుల మీద నేరుగా ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు, పైనుంచి ఆదేశాలు వస్తున్నాయని వాటిని పాటిస్తేనే మీకు ఇబ్బందులు వస్తున్నాయని కూడా సూచించారు. మరి పోలీస్ సోదరులారా అని జగన్ చేసినటువంటి ఈ సంభాషణ పిలిచినటువంటి సంభాషణ మీద ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, వారు ఏం కామెంట్ చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.